హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. మైదా పిండితో పిల్లలకి స్నాక్స్ రెడీ చేశాను. రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. పిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూసేద్దామా? చూడండి, ఒకటి తుంపి చూపిస్తున్నాను. ఎంత బాగా కుదిరాయంటే అంత బాగా కుదిరాయి. చూడండి, సౌండ్ కూడా బాగా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మైదా పిండితో స్నాక్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇందుకు గాను 2 కప్స్ మైదా పిండి జల్లించి తీసుకోండి. కొంచెం రౌండ్గా ఇలా అనుకుందాం. కొంచెం సాల్ట్, కొంచెం జీరా, తగినంత ఆయిల్ వేసుకుందాము. కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకుందాం. మనం చపాతీ పిండిలాగా చూడండి, బాగా చపాతీ పిండిలాగా కలుపుకుందాము. పిల్లలకి చాలా బాగుంటాయి స్నాక్స్. చిప్స్ టైప్లో డైమండ్ షేప్లో చేస్తాను నేను. చూడండి, చపాతీ పిండిలాగా బాగా కలుపుకుందాము. ఇలా అంటే స్మూత్గా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఒక 10 నిమిషాల పాటు బాగా నానాలి. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, పూర్తిగా బాగా నానిపోయింది పిండి. ఈ మాత్రంగా ఉండాలి. ఇలా ఉండాలి పిండి. ఇలా రోల్ చేద్దాము. ఇలా కొంచెంగా తీసేద్దాం. చూడండి, నేను 3 భాగాలుగా చేశాను దీన్ని. చూడండి, ఇలాగా రోల్స్లా చేసుకుందాము. నేను 3 భాగాలుగా చేశాను. మైదా పొడిపిండి తీసుకున్నాను. ఫ్లోర్ పైన పొడిపిండి ఇలా అప్లై చేద్దాము. బాగా చపాతీలాగా రౌండ్గా చేసుకున్నాము. ఇలా అప్లై చేయండి. చూడండి, ఇలా రోల్ చేద్దాము. మళ్ళీ కొద్దిగా పిండి అప్లై చేద్దాం. చూడండి, ఇలా రుద్దుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇలాంటి చాక్ తీసుకుందాము. కట్ చేసుకుందాం మనం. చూడండి, నిలువుగా కట్ చేశాను. ఇప్పుడు మనం డైమండ్ షేప్లో క్రాస్కి కట్ చేద్దాము. నేను ఆల్రెడీ ఒక లైన్ కట్ చేసి ఉన్నాను. చూడండి, ఇలా క్రాస్గా కట్ చేస్తే సరిపోతుంది. చూడండి, డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాము. ఇలా గానంగానే మొత్తం వచ్చేస్తున్నాయి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా ప్లేట్కి వేసుకుందాము. చూడండి, ఇలా వేసుకున్నాం ప్లేట్కి. మిగతాయి కూడా ఇలానే రుద్దుకుందాము. చూడండి, సెకండ్ రౌండ్ కూడా డైమండ్ షేప్లో చాలా బాగా కుదిరింది. ఇప్పుడు మనం ఇవి కూడా ప్లేట్కి తీసుకుందాము. చూడండి, ఒక్కొక్కటిగా ఇలా తీసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. చూడండి, మొత్తం ప్లేట్కి తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ ప్రీ హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా వేడి అయింది. నేను కొన్ని ప్లేట్కి తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను. చూడండి, అలా బబుల్స్ లాగా విడివిడిగా వచ్చేస్తున్నాయి. కదపమాకండి. చూడండి, బాగా పొంగుతున్నాయి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేగనిద్దాము. చూడండి, మనం ఒక బౌల్లోకి వేసుకున్నాము. మిగతావి కూడా అలాగే చేసుకుందాం. చూడండి, సెకండ్ వాయి కూడా వేసుకుందాము.
కదపవాకండి. ఫస్ట్ వేసిన వెంటనే అలా బాగా పొంగుతూ రావాలి విడివిడిగా. చూడండి బాగా కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు మనం తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాము. అలాగే మిగతావి కూడా చేసుకుందాం. చూడండి డైమండ్ షేప్ చిప్స్ రెడీ అయిపోయినాయి. చాలా అంటే చాలా బాగా కుదిరాయి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలకి స్నాక్స్ చాలా బాగుంటుంది, అప్పటికప్పుడు చేసి పెట్టచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.